విదేశీయులకు మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అక్రమంగా ఉంటున్న వారంతా అమెరికా విడిచి వెళ్లాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. టికెట్ కొనే స్తోమత లేకుంటే రాయితీ కూడా ఇస్తామని ప్రకటించింది. లేదంటే ఫైన్ వేయడంతో పాటు జైలు శిక్ష సైతం వేస్తామని హెచ్చరించింది. జరిమానా కట్టేవారు, జైలు శిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాలోకి ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతారని తేల్చి చెప్పింది. దాంతోపాటు అమెరికాలో 30 రోజులకు మించి నివాసం ఉంటున్న విదేశీయులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశించింది. తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. లేదంటే నేరంగా పరిగణిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు ఎక్కువగా ఉన్నా రోజుకు $998 అంటే 86,000 రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. సొంతంగా దేశం వీడకపోతే $1,000 నుంచి $5,000 ఫైన్ విధించబోతున్నట్లు మరోసారి గుర్తు చేసింది. H1B వీసా, స్టూడెంట్ వీసా వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ 30 డేస్ రిజిస్ట్రేషన్ అన్నది తప్పకుండా కూడా అందరూ కూడా చాలా అవేర్నెస్ తెచ్చుకోవాలి. బేసిక్గా 30 డేస్ 11th నుంచి ఇంప్లిమెంట్ స్టార్ట్ చేశారు. సో మన ఏప్రిల్ 11th నుంచి ఆల్రెడీ 2 రోజులు అయిపోయాయి. సో ప్రతి ఒక్కరు కూడా మన ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళు కాదు. ఈ ఈ రూల్ వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ ఎవ్రీథింగ్, ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా ఈ రూల్ అప్లికబుల్ అండి. 30 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి కూడా చెప్తున్నారు యాక్చువల్గా. సో బేసిక్గా ఏంటంటే మనం చెప్పుకున్నట్టుగా ఉక్కు పాదం మోపుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి. సో బహుశా ఇప్పుడు మీరు చూసారంటే అవన్నీ కూడా టైట్ చేస్తూ ఉన్నారు. మన అన్ని బార్డర్స్ టైట్ చేశారు ఆల్రెడీ. సో ఇంతకుముందు మెక్సికో నుంచి కానీ తర్వాత వేరే దేశస్ నుంచి కానీ మనము సినిమాలో చూస్తుంటాం, డంకీలాగా ఏరియాస్ కంట్రీస్ మారి వస్తుంటారు. అలాంటిది ఇప్పుడు జరగకుండా చాలా జాగ్రత్త పడుతున్నారని చెప్పాలి అమెరికా వాళ్ళు. ఇది ఒక విధంగా అమెరికాకి చాలా మంచిదే. ట్రంప్ చేస్తున్నది కూడా మంచిదే అనుకోవచ్చు. ఆయన బేసిక్గా ఎందుకంటే దేశంలో ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. ఒక రెసిషన్ అంటే ఆర్థిక మాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయే కొద్దీ సో అవకాశాలు తగ్గిపోతుంటాయి. ఇక్కడ అమెరికన్ డ్రీమ్ అన్నది ఒక కష్టమైపోతా ఉంది. సో దాని గురించి వాళ్ళు టైట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ లాట్ ఆఫ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, అంటే దొంగతనాలు కానీ, డ్రగ్ ట్రాఫిక్ కానీ, హ్యూమన్ ట్రాఫిక్ కానీ ఇవన్నీ జరగకుండా కూడా తగ్గించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్ మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ విత్ ఇన్ ద రూల్స్ బుక్ వీఆర్ గుడ్. ఇఫ్ యూ గో బియాండ్ ద రూల్స్, అంటే రూల్ లక్ష్మణ రేఖ అంటారు కదా, ఆ రూల్ దాటితే మనం అంటే బేసిక్గా ఎవరైతే రూల్ దాటుతున్నారో వాళ్ళు కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్పకుండా. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్ అండ్ బీ వాచ్ఫుల్. రూల్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా డిహెచ్ఎస్ వెబ్సైట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వెబ్సైట్లో పెడుతున్నారు. అలానే యుఎస్సిఐఎస్ వెబ్సైట్, యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్, ఆ వెబ్సైట్లో కూడా ఉంటుంది. జస్ట్ యూ కెన్ గూగుల్ అరౌండ్, చూడొచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీ అటార్నీ రీచ్ అవుట్ అవ్వండి. మన బిగ్ టీవీలో కూడా మన యుఎస్ నుంచి అటార్నీ ప్రోగ్రామ్ చేసాము. చాలా క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయడం జరిగింది. అలానే స్టూడెంట్స్ పైన కూడా, స్టూడెంట్స్ యాజ్ పర్ లా వాళ్ళ కాలేజ్లోనే జాబ్ చేసుకోవాల్సినట్టు ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. చాలా మంది బయటకు వచ్చి జాబ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో బేసిక్గా మీరు రూల్స్ మొదటిగా మీరు అమెరికాకు వచ్చే ముందు రూల్స్ అర్థం చేసుకోండి. అర్థం కాకుండా అర్థం చేయడానికి ప్రయత్నించండి. మనకి ఇప్పుడు చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, కోపైలట్ కానీ ఇందులో పెడితే కూడా మీకు ఆ రూల్స్ని అసెర్టైన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో రూల్స్ తెలుసుకోండి, ఇబ్బంది పడకండి. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ కొరకు అమెరికా నుంచి రిపోర్ట్ చేస్తున్నా.